నగరంలో మరో అత్యాధునిక వైకుంఠధామం అందుబాటులోకి వచ్చింది. బేగంపేట్ ధనియాల గుట్టలోని శ్యామ్లాల్ బిల్డింగ్ వద్ద 4 ఎకరాల్లో మహా పరినిర్వహణను మంత్రులు కేటీఆర్ తలసాని కలిసి ప్రారంభించారు. మోడర్న్ వైకుంఠధామంలో అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ నిర్మాణం, సెరిమోనియల్ హాల్, చెక్క నిల్వ గది, పిండ ప్రదానం చేసే ప్రాంతం, వెయిటింగ్ హాల్, బాడీ ప్లాట్ఫామ్లు, ఫీచర్ గోడలు, ప్రవేశం, నిష్క్రమణకు తోరణాలు, పలహారాలు, నీటి వసతి సహా టాయిలెట్ బ్లాక్ల ఏర్పాటు, పాదాచారుల మార్గం అభివృద్ధి, పార్కింగ్, వైఫై సౌకర్యం, సిఎస్ఆర్ పద్ధతిన శివుని విగ్రహం ఏర్పాటు, 2 అంతిమయాత్ర వాహనాలు వంటి అన్ని రకాల సౌకర్యాలు కల్పించారు. ఇంకా బాగా చేయాల్సిన అవసరం ఉంది. ఈ 9 ఏళ్లలో మంచినీళ్లు బాగైనాయి, రోడ్లు బాగైనాయి, కరెంటు బాగైంది, ప్రజలకు కావాల్సిన వసతులు అందుతా ఉన్నాయి. 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టినాం, వాటిని కూడా ఈ 4 నెలల్లో అవన్నీ కూడా ఇచ్చేస్తాం. అట్లా కొన్ని కార్యక్రమాలు చేసుకున్నాం. సుదీర్ఘ కాల దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న కొన్ని కార్యక్రమాలు చేసుకున్నాం. ఇట్లా చక్కగా ఈరోజు వైకుంఠధామాలు కానీ, ఖబరస్థాన్లు కానీ, సిమెట్రీలు కానీ, కులము మతము అని అంతరం లేకుండా అన్ని కార్యక్రమాలు కూడా చేసుకుంటా ఉన్నాం. చక్కటి బస్ షెల్టర్లు కట్టుకుంటా ఉన్నాం. మనం బ్రహ్మాండంగా ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశపెట్టుకుంటున్నాం. ప్రజా రవాణా వ్యవస్థను ఇంకా మెరుగు చేసుకునే ప్రయత్నంలో ఉన్నాం. ఎయిర్పోర్ట్ దాకా మెట్రో వేసుకుంటా ఉన్నాం. సో ఇట్లా ఒక్కొక్కటిగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలన్నీ బాగు చేసుకుంటూ పోతా ఉన్నాం. ఇంకా సమస్యలు ఉన్నాయి, కానీ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి, ప్రభుత్వం యొక్క సంకల్ప శుద్ధి, ప్రభుత్వానికి ఉండే కమిట్మెంట్, నిబద్ధత, ఇవన్నీ కూడా చూడవలసిన బాధ్యత మీ మీద అందరి మీద కూడా ఉన్నది. ఎందుకంటే ఇవాళ మాటలు మాట్లాడడం చాలా ఈజీ. నోటికొచ్చినట్టు తిట్టడం, నోటికొచ్చినట్టు దూషించడం, మాకు రావా తిట్లు దూషణలు, మాకు రావా, అందరికి వస్తాయి. కాకపోతే ప్రజలకి అధికారం ఇచ్చినప్పుడు ఏం చేసినాం అనేది ముఖ్యం. ఇదే హైదరాబాద్ లో వరదలు వస్తే ఇవాళ పెద్ద పెద్ద గొంతులు వేసుకొని మాట్లాడుతున్న బీజేపీ నాయకులు 1 రూపాయి తెచ్చిండ్రా? కనీసం హైదరాబాద్ 1 రూపాయి సాయం చేసిండ్రా? 660 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ వరదలో ఇబ్బంది పడ్డ వాళ్ళకి సాయం చేస్తే కనీసం 6 పైసలు కేంద్ర ప్రభుత్వం సాయం చేసిందా? ఇలా వచ్చి ఏది పడుతుంది మాట్లాడొచ్చు, నోటికి ఎంత వస్తే అంత మాట్లాడొచ్చు. ఎక్కడా జరిగింది దేశంలో, తెలంగాణలో జరుగుతున్నా కళ్ళుండి చూడలేని కబోదుల మాదిరిగా నోటికొచ్చినట్టు ఏది పడుతుంది విమర్శ చేయొచ్చు. కానీ దయచేసి నేను మిమ్మల్ని అందరినీ ఆలోచించమని కోరేదేమంటే, ఇవాళ కేసీఆర్ గారి ప్రభుత్వం మీకోసం, ఈ మమ్మల్ని గెలిపించి ఇక్కడ కూర్చోబెట్టిన ప్రజల కోసం చిత్తశుద్ధితో హైదరాబాద్ మహానగరాన్ని బాగు చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. ఐటీ రంగంలో కానీ, ఇండస్ట్రీ రంగంలో కానీ ఇవాళ పెట్టుబడులు పెద్ద ఎత్తున వస్తున్నాయంటే దానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి పొలిటికల్ స్టెబిలిటీ, మీరిచ్చిన పొలిటికల్ స్టెబిలిటీ. కేసీఆర్ గారి నాయకత్వం అయితేనే ఈ రాష్ట్రం ముందుకు పోతుందనే ఉద్దేశంతో రాజకీయ స్థిరత్వాన్ని మీరు మాకు ఇవ్వడం జరిగింది. పొలిటికల్ స్టెబిలిటీ ఎంత ముఖ్యమో లీడర్షిప్ ఎబిలిటీ కూడా అంతే ముఖ్యం. కేసీఆర్ లాంటి నాయకుడు ఉండడం వల్లనే ఈరోజు సామాన్య ప్రజలకు, ముఖ్యంగా పేద ప్రజలకి వాళ్ళ అవసరాలు ఏందో గుర్తెరిగిన నాయకుడు ఉన్నాడు. కాబట్టే ఇవాళ పూర్తి స్థాయిలో మౌలిక వసతుల మీద దృష్టి పెట్టి ఇంటిని నల్లా ఇవ్వాలన్నా, లేదా ఈ చెట్లు పెట్టి అందమైన పచ్చదనాన్ని పెంచే కార్యక్రమం చేయాలన్నా, పారిశుద్ధ్యం మీద దృష్టి పెట్టాలన్నా, ఇవాళ పల్లె ప్రగతిలో, పట్టణ ప్రగతిలో మనం అవార్డులు గెలుచుకుంటూ దేశం స్థాయిలో తెలంగాణ అనేది ఒక ఆదర్శ నమూనాగా నిలబడుతుందన్నా, ఇవన్నీ కూడా ఒక సమర్థవంతమైన నాయకుడు ఉన్నాడు కాబట్టే, ఒక ఆలోచన ఉన్న నాయకుడు, ఎబిలిటీ ఉన్న నాయకుడు ఉన్నాడు కాబట్టే ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇంకా చాలా పనులు ఉన్నాయి చేయాల్సినవి. కాబట్టి తప్పకుండా మిమ్మల్ని అందరినీ కోరేది, కృష్ణారావు గారు లాంటి మంచి నాయకుడు, కృష్ణారావు గారు లాంటి చక్కటి శాసనసభ్యుడు ఉండడం నిజంగా కూడా కూకట్పల్లి ప్రజల అదృష్టం అని చెప్పక తప్పదు. చాలా ఎప్పుడు కలిసినా, ఎక్కడ కలిసినా, అన్నా మా ఫలానా డివిజన్కి ఫలానా పని కావాలి, మాకు ఇంకా ఇప్పుడు ఇక్కడికి వస్తున్నప్పుడు కూడా కారులో ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి, ప్రారంభోత్సవాలు మీరు చేయాలా, ఈరోజు ఇక్కడికి వస్తున్నారు బేగంపేట్ డివిజన్ కి, మళ్ళా మీరు వేరే దిక్కు కూడా రావాలని అంటే నేను అదే చెప్పిన కృష్ణారావు గారికి, అన్న మీరు ఒక్కరు గెలిస్తే సరిపోరు, కూకట్పల్లి ఎట్లాగో మీరు గెలుస్తారులే కానీ బయట కూడా చాలా గెలవాలా, నేను అక్కడ కూడా తిరగాల, కాబట్టి ఏమనుకోకు, కొద్దిగా టైం తీసుకొని వస్తా అని చెప్పిన. నా విజ్ఞప్తి మీ అందరితో కూడా ఏమంటే, మంచి నాయకులు దొరికినప్పుడు, మంచి ప్రభుత్వం దొరికినప్పుడు ఎవరో రోడ్డు మీద దారిన పోయే దానేలు, లేదా అప్పుడప్పుడు వచ్చిపోయే టూరిస్టులు, వాళ్ళు కొట్టే డైలాగులు, వాటికి మోసపోతే గోసపడేది మీరే అల్టిమేట్ గా. ఎందుకంటే మంచి ప్రభుత్వం, మంచి ముఖ్యమంత్రి, ప్రజల కోసం కమిట్మెంట్ తో, చిత్తశుద్ధితో ఇవాళ హైదరాబాద్ ని ప్రపంచ పటంలో పెట్టే విధంగా మమ్మల్ని అందరినీ నడిపిస్తున్న ముఖ్యమంత్రి గారిని తిరిగి తప్పకుండా మళ్ళీ హ్యాట్రిక్ కొట్టే విధంగా, 3వసారి గెలిపించుకునే విధంగా మనందరం కూడా చిత్తశుద్ధితో ప్రయత్నం చేద్దామని చెప్పి కూడా మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటూ, మా అధికారులు కూడా చాలా సిన్సియర్ గా, చాలా కమిట్మెంట్ తో పనిచేస్తా ఉన్నారు. మా లోకేష్ గారు కానీ, మా శ్రీనివాస్ రెడ్డి గారు కానీ, మా కృష్ణ గారు కానీ, ఇంకా స్థానిక డీసీలు కానీ, స్థానిక ఇంజనీర్లు కానీ, మా వాటర్ వర్క్స్ కానీ చిత్తశుద్ధితో చాలా సిన్సియర్ గా
భారతదేశంలో ఎక్కడ జరగని విధంగా కార్యక్రమం చేస్తా ఉన్నారు. పక్కన ఇంత పెద్ద నాలా ఉంది. మీ అందరికీ ఒక విషయం తెలవాల, ఈ సంవత్సరం ఆగస్టు నాటికల్లా, ఆగస్టు 15 ఆగస్టు కల్లా ఒక లక్ష్యం పెట్టుకున్నాం. హైదరాబాద్ లో 100% సివరేజ్ ట్రీట్మెంట్ చేయాలి. మురికి నాలాలు ఏవైతే ఉన్నాయో వాటిని చక్కగా మార్చాలని సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు 31 సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు 3,866 కోట్ల రూపాయలతో కడతా ఉన్నాం. ఇట్లాంటి పనులు చేయాలి అంటే, ఇట్లాంటి విజన్ ఉండాలి అంటే నిజంగా కూడా ఒక ముందు చూపున్న నాయకుడు, హైదరాబాద్ ప్రపంచ పటం పెట్టాలనే ఒక ఆలోచన ఉన్న కేసీఆర్ లాంటి నాయకుడు వల్ల అవుతుంది తప్ప అల్లాటప్ప నాయకులతో కాదు. అందుకే మనందరినీ మళ్ళీ ఒకసారి కోరేది ఇచ్చేది, రాజకీయాలు ఎప్పుడు ఉంటాయి, వాటిని పెద్దగా వాళ్ళు వీళ్ళు వచ్చి విమర్శలు చేస్తే మా సీనన్న కూడా ఇప్పటి నుంచి బాధపడద్దని కోరుతున్నా. ఎందుకంటే ఆయన కూడా బాగా కోపానికి వచ్చిండు. అన్న మీ వయసు మీ అనుభవం ముందు అవతల మాట్లాడేటోళ్లకు అంత అనుభవం లేదు, అంత జ్ఞానం కూడా లేదు. వాటిని పట్టించుకోవాల్సిన అవసరం కూడా ప్రజలు ఎట్లాగూ పట్టించుకోరు, మీరు కూడా పట్టించుకోవద్దు, మనసు బాధ పెట్టుకోవద్దని చెప్పి కోరుతూ ఈ రోజు 2 వైకుంఠ రథాలు మా నరసింహారెడ్డి గారు, కేఎన్ఆర్ గారు ఈ మహాపరినిర్వాణలో 45 లక్షల రూపాయలతో 2 వైకుంఠ రథాలు కూడా డొనేట్ చేసినందుకు మీరు సన్మానం చేయండి. నరసింహారెడ్డి గారికి మా శ్రీనివాస్ యాదవ్ గారి చేతుల మీదుగా, ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా రండి. గట్టిగా చప్పట్లు కొట్టాలని, అంత పెద్ద మీకు సాయం చేస్తే మీరు అటు ఇవ్వండి సార్, మంత్రి గారికి ఎమ్మెల్యే గారికి. నువ్వు ఇది బాగున్నా సార్. ఇంకొక మాట, ఎంత చక్కగా కట్టినారంటే ఈ మహాపరినిర్వాణలో ఎన్ని హంగులు ఎన్ని వసతులు ఉన్నాయో దయచేసి పోయే ముందు చూసుకోండి. ఆఖరికి ఇక్కడ ఒక కెఫెటేరియా కూడా ఉంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళు దబ్బన ఎక్కువ టైం అయితే ఇబ్బంది అవుతుందని చెప్పి ఇక్కడ ఛాయ్ తాగేందుకు, టిఫిన్ తాగేందుకు కూడా ఇంతజాం ఉంది, టిఫిన్ తినేందుకు కూడా ఇంతజాం ఉంది. అవి వెనుకకున్నది అది. అదేవిధంగా లాకర్స్ ఉన్నాయి, బట్టలు మార్చుకోవడానికి స్థలాలు ఉన్నాయి, స్నానాల గదులు ఉన్నాయి, తర్వాత పూజా రూమ్ ప్రత్యేకంగా ఉంది. ఇది మామూలుగా లేదు, మహాప్రస్థానం కంటే బాగుందని నేను ఊరికే చెప్పలేదు. దయచేసి వచ్చిన వాళ్ళందరూ తిరిగి చూసిపోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మహేష్ గారికి కూడా గట్టిగా చప్పట్లతో, మీనాక్షి సంస్థకు సంబంధించి మహేష్ గారు, వారు కూడా ఒక వెహికల్ డొనేట్ చేశారు. వారికి కూడా గట్టిగా చప్పట్లతో అభినందనలు. థ్యాంక్ యూ, మీ అందరు కూడా థ్యాంక్ యూ శ్రీనివాస్. జై తెలంగాణ.